కొన్నాళ్ళుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు మన్మోహన్. దీంతో ఆయన్ను హుటాహుట్న ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్కి తరలించారు కుటుంబ సభ్యులు. మరి ముఖ్యంగా 92 ఏళ్ల మన్మోహన్ సింగ్ గురించి మాట్లాడుకున్నప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన వాడిగా మాట్లాడుతూ ఉంటారు. మరి ముఖ్యంగా కొన్ని శతాబ్దాల పాటు, దశాబ్దాల పాటు కాదు, కొన్ని శతాబ్దాల పాటు ఒక విధంగా చెప్పాలంటే ఆయన పేరు గుర్తుండుకుపోతుంది. భారతదేశం ఆర్థిక వ్యవస్థను అలా గాడిన పెట్టి నిలబెట్టిన వాళ్ళు ఒకరిగా మాట్లాడుతూ ఉంటారు డాక్టర్ మన్మోహన్ సింగ్ని. కొద్ది రోజుల క్రితం రాజ్యసభకు వచ్చి ఇటు రాజకీయంగా మరీ ముఖ్యంగా రాజ్యాంగ పదవులకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఒకసారి విజువల్ మీరు చూస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఆయన రాజ్యసభకు అడుగుపెట్టారు. నడవలేని పరిస్థితిలో కూడా ఆయన అడుగుపెట్టి రాజ్యసభలో అడుగుపెట్టిన సందర్భం అందరినీ కూడా ఒక్కసారిగా గుండెల్ని పిండేసింది. మరి ముఖ్యంగా ఒక పదవికి కట్టుబడి ఉంటే కనుక ఏ స్థాయిలో ఉంటుందో రుజువు చేసిన వ్యక్తి అంటూ కూడా ప్రధాని మోదీ కొనియాడారంటే అర్థం చేసుకోవచ్చు. ఆయన కార్యదీక్ష దక్షతకు అద్దం పట్టిన క్షణం అంటూ చెప్పుకొచ్చారు. ఒకసారి లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్ దగ్గర లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో హుటాహుటిన కుటుంబ సభ్యులు ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్కి తరలించడం జరిగింది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ శ్రేణులే కాదు, యావత్ భారతదేశం ఆయన త్వరగా కోలుకొని తిరిగి రావాలని కోరుకుంటోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎయిమ్స్లోని గేట్ నెంబర్ 1 దగ్గర ప్రెజెంట్ సిచ్యువేషన్. ఇప్పటికే బ్యారికేడ్స్ని కూడా అక్కడ సిద్ధం చేస్తున్నారు. ఎవరిని లోపలికి అనుమతించే పరిస్థితి లేదు. మీరు చూడొచ్చు, ఎల్లో కలర్ బ్యారికేడ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. పర్మిషన్ లేని ఎవరిని అనుమతించని పరిస్థితి ఉంది. సెక్యూరిటీని కూడా అక్కడ పెంచారు. మా ప్రతినిధి గోపి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. అప్డేట్స్ అందించేందుకు ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. గోపి, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఢిల్లీ ఎయిమ్స్లో చేరినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యానికి సంబంధించి డాక్టర్లు ఏమంటున్నారు? సచిన్, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు అస్వస్థత గురి కావడంతో ఆయన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రస్తుతం అత్యవసర విభాగంలో ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే 92 ఏళ్ల వయసులో ఆయన ఇప్పుడు అస్వస్థతకు గురి అవ్వడంతో కొంత కలవర పెడుతున్నప్పటికీ ఆయన కోలుకుంటారంటూ కూడా కుటుంబ సభ్యులు కొంత ప్రగాఢ విశ్వాసాన్ని అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ఆయన భారత జాతీయ కాంగ్రెస్ కి సంబంధించి కీలక వ్యక్తిగా కూడా ఆయన వ్యవహరించిన పరిస్థితి ఉంది. తెలంగాణ విభజన సమయంలో కూడా ఆయన చాలా కీలకంగా వ్యవహరించారు. 1991లో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసిన సంస్కరణలు భారతదేశ చరిత్రలో నిలిచిపోతాయని చెప్పుకోవచ్చు. అయితే అతను ఇప్పుడు ప్రస్తుతం అనారోగ్యం పాలవడంతో ఎయిమ్స్ ఆసుపత్రికి అయితే తీసుకురావడం జరిగింది. మరి రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడుగా ఆయన గతంలో కూడా అనేక సార్లు కూడా వ్యవహరించారు. అయితే ప్రస్తుతం కొంతకాలంగా ఆయన అనారోగ్యంగా ఉండడం కూడా చూస్తూ వచ్చాం. నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం సందర్భం కావచ్చు, ఇంకా అనేక సందర్భాల్లో కూడా ఆయన వీల్ చైర్ లో అయినా సరే సభకు రావడాన్ని ఆయనలో ఉన్న ఒక పట్టుదలను మనం గమనించవచ్చు. అనేక మందికి స్ఫూర్తి ఆయన భావితరాలకు, అదేవిధంగా రానున్న రాజకీయ నాయకులకు కూడా ఆయన కొంత ఆదర్శకంగా ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో చాలా కీలకంగా వ్యవహరించారు. భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ తర్వాత అధికారంలోకి వచ్చిన సందర్భంగా సోనియా గాంధీని ప్రధానమంత్రిగా చేయాలనుకున్న సిచ్యువేషన్స్ లో అప్పుడు భారతదేశంలో ఉన్న వ్యతిరేకతను ఆయన ప్రధానిగా కొనసాగడం జరిగింది. ఆ సందర్భంలో కూడా పార్టీకి, అదేవిధంగా గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఆయన పనిచేయడం జరిగింది. ఆ సందర్భంలో ఆయన పైన అనేక విమర్శలు వచ్చినప్పటికీ ఆయన చాలా కార్యదీక్షతో అయితే ఆయన పదవీ కాలం అంతా పూర్తి చేయడం జరిగింది. అయితే మరి ఇప్పుడు ఆయన అస్వస్థతకు గురవడం హుటాహుటిన కుటుంబ సభ్యులైతే ఎయిమ్స్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. విఐపి సెక్షన్ లో ఆయనకు ప్రత్యేకమైన చికిత్సలు అందిస్తున్నారు. వైద్యులు అయితే ప్రస్తుతం ఇప్పటికీ అయితే ఎటువంటి హెల్త్ బులెటిన్ అయితే రిలీజ్ చేయలేదు. కుటుంబ సభ్యులు మాత్రం ఆయన తిరిగి వస్తారన్న నమ్మకంతో అయితే ఉన్న పరిస్థితి కనపడుతుంది. సచిన్, గోపి, కాంగ్రెస్ శ్రేణులు ఎవరైనా ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్కి చేరుకోవడం జరుగుతోందా? ప్రస్తుతం ఇంకా ఎవరు కూడా కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎవరు కూడా ప్రస్తుతం ఎయిమ్స్ ఆసుపత్రికి రాలేదు. కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే ప్రస్తుతం ఎయిమ్స్ ఆసుపత్రిలో ఉన్నారు.
ఇంకా కొద్ది సమయంలో వచ్చే పరిస్థితి అయితే ఉంది. ఆ, కాంగ్రెస్ ముఖ్య నాయకులు కూడా వస్తారు. అదేవిధంగా ప్రస్తుతం అయితే ఆయనకు వైద్య చికిత్స కొనసాగుతున్న నేపథ్యంలో ఆరోగ్య పరిస్థితి పైన ఎప్పటికప్పుడైతే కాంగ్రెస్ అధిష్టానం కొంత ఆరా తీస్తున్న పరిస్థితి ఉంది. కుటుంబ సభ్యులతోటి తరచుగా మాట్లాడుతున్నారు. మరి దీనిపైన ఇంకా కాంగ్రెస్ నేతలు అయితే ప్రస్తుతం ఎవరు కూడా ఏం ఆసుపత్రికి రాలేదు. ఆయన సమీప వ్యక్తులు మాత్రమే ప్రస్తుతం ఆయన వెంట ఉన్నారు కుటుంబ సభ్యులతో పాటు. మరి ఆయన తిరిగి వస్తారనేదే ప్రస్తుతం అయితే కుటుంబ సభ్యులు చెప్తున్నారు. 92 ఏళ్ల వయసులో అనేక ఆరోగ్య సమస్యలతోటి ఆయన గత కొద్ది కాలంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న పరిస్థితి ఉంది. మరి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని నిరూపించుకోవాల్సిన ప్రతి సందర్భంలో కూడా ఆయన సభలోకి రావడం జరిగింది. తన ఓటును కూడా చెప్పడం జరిగింది. మరి ఇటువంటి సిచ్యువేషన్స్ లో కాంగ్రెస్ తోటి ఆయన చివరి వరకు కూడా కాంగ్రెస్ తోటే ఉన్నారు. గతంలో అనేక పదవులు అనుభవించినప్పటికీ ఆయన ప్రధానిగా చేసిన సందర్భంలోనే ఆయన అనేక ఒడిదుడుకులను అయితే ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. 91లో ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా కుప్పకూలిపోవడం జరిగింది. ఆ సమయంలో నరసింహారావు గారు ప్రధానమంత్రిగా పనిచేస్తున్నారు. ఆ సిచ్యువేషన్ లో కూడా ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా అనేక సంస్కరణలను తీసుకువచ్చి భారతదేశ ఆర్థిక వ్యవస్థను మొత్తం కూడా గాడిలో పెట్టిన పరిస్థితి చూస్తూ వచ్చాము. మరి అనేక విభాగాల్లో ఆయన పనిచేశారు. ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్ గా చేశారు. భారత రిజర్వ్ బ్యాంకు గవర్నర్ గా కూడా ఆయన పనిచేశాడు. మరి అదే విధంగా ఆర్థిక మంత్రిగా పనిచేశాడు. రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశాడు. 13వ ప్రధానమంత్రిగా కూడా ఆయన పనిచేసిన పరిస్థితి ఉంది. మరి ఇటువంటి సిచ్యువేషన్ లో ఆయన కాంగ్రెస్ పార్టీకి ఒక నమ్మకమైన వ్యక్తిగా ఉన్న వ్యక్తి. అతని అనారోగ్యం తర్వాతే రాజకీయాలకు కొంత దూరంగా ఉన్నారు. సోనియా గాంధీకి అత్యంత నమ్మిన బంటుగా మన్మోహన్ సింగ్ ఉన్నారు అనేది కూడా కాంగ్రెస్ పార్టీలో ప్రతి నాయకుడు చెప్తారు. మరి ప్రస్తుతం ఆయన ఇప్పుడైతే ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అయితే కొనసాగుతుంది. ఆయన ఆరోగ్యంగానే తిరిగి వస్తారంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఎమర్జెన్సీ వార్డులో ప్రస్తుతం వైద్యులైతే చికిత్స అందిస్తున్నారు. కుటుంబ సభ్యులు దీనిపైన అయితే ఇప్పటికి ఎవరైతే మాట్లాడలేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ప్రస్తుతం ఎవరు కూడా ఎయిమ్స్ ఆసుపత్రికి అయితే రాలేదు. సచిన్, గోపి, మన్మోహన్ సింగ్ ఆరోగ్యం మీద ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు ఇన్ఫాక్ట్ ప్రెస్ బులెటిన్ రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తోందా? హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసే అవకాశం? సచిన్, ప్రాథమికంగా ఆయనకు కొంత టెస్టులు చేస్తున్నారు ప్రస్తుతం అయితే. వాటి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి పైన ఒక హెల్త్ బులెటిన్ అయితే రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత ఆయన 92 ఏళ్ల వయసు ఉన్న నేపథ్యంలో ఆయనకు ఎటువంటి డిసీజెస్ ఉన్నాయి, ఆయనకు ఎటువంటి చికిత్సలు అవసరం పడతాయన్న దానిపైన ఒక హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసిన తర్వాత కుటుంబ సభ్యులు కూడా మీడియాతో మాట్లాడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏదేమైనా ప్రస్తుతం అయితే ఆయనకు వైద్య పరీక్షలు అయితే నిర్వహిస్తున్నారు. ఎమర్జెన్సీ వార్డులో ఆయనకు వైద్యం అయితే కొనసాగుతుంది. 92